హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. మీ అందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్లో మన దేశం ఇండిజీనియస్ అంటే దేశంలో తయారు చేసిన ఆకాష్, బ్రహ్మోస్, మన బెంగళూరులో తయారవుతున్న స్కై స్ట్రైకర్ డ్రోన్స్ యూజ్ చేసి పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ హబ్స్ని, ఎయిర్ బేస్లను బ్లాస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే సియాచిన్ లాంటి మంచు గడ్డ కట్టే ప్లేస్లలో ఆర్మీని ఉంచడం చాలా కాస్ట్లీ మరియు ఇలాంటి ప్లేస్లలో ఎక్కువ శాతం యుద్ధం కంటే ఎక్కువ చలి వల్ల ఆర్మీలో డెత్ రేట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు దీనికి సొల్యూషన్గా భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఆటోమేటిక్ లైట్ వెయిట్ ఉన్న మెషిన్ గన్ని కనిపెట్టింది. ఏఐతో పనిచేసే ఈ మిషన్ గన్ భూమి నుంచి 14,000 ఫీట్స్ హైట్ పైన ఉంటుంది. ఈ గన్ కాశ్మీర్, సియాచిన్ లాంటి మౌంటైన్స్లో పనిచేసే విధంగా తయారు చేశారు. ఏఐతో పనిచేసే ఈ మిషన్ గన్ ఆటోమేటిక్ టార్గెట్స్ ని ఐడెంటిఫై చేసి ఆకాశం నుంచి కాల్చివేస్తుంది. ఈ ఏఐ మిషన్ గన్ ని డెహ్రాడూన్ లోని బిఎస్ఎస్ మెటీరియల్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ ఏఐ ఎనేబుల్డ్ గన్ లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ గన్ 14,000 అడుగుల పై నుంచి మంచు కొండల మధ్య ఉన్న, అలాగే ఆ కొండల పైనున్న ల్యాండ్ మొత్తాన్ని 360 డిగ్రీస్లో కవర్ చేస్తుంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఎవరైనా కనిపిస్తే ఫ్రెండ్లీ పర్సన్ ఆర్ ఎనిమీ అన్నది రికగ్నైజ్ చేయగలిగే మల్టిపుల్ సెన్సార్ దీనిలో ఉన్నాయి. అంతేకాకుండా మంచుతో ఉన్న ఇలాంటి హిల్స్లో ఎప్పటికప్పుడు ఎన్విరాన్మెంట్ మారుతూ ఉంటుంది. అంటే మంచు, తుఫాన్లు రావడం, ఎక్కువ స్పీడ్తో గాలి రావడం ఇలాంటివి. వీటన్నిటిని ఈ గన్ తట్టుకోగలదు. ప్రిసిషన్ టార్గెట్స్ అంటే ఎవరినైతే కరెక్ట్గా షూట్ చేయాలనుకుంటుందో వారిని మాత్రమే టార్గెట్ చేస్తుంది. అయితే ఏఐ గన్స్ ని రిమోట్ ద్వారా భారత్ ఆర్మీ కంట్రోల్ చేయవచ్చు. బిఎస్ఎస్ మెటీరియల్ లిమిటెడ్ తయారు చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ గన్ ఇండియన్ ఆర్మీ చేసిన టెస్టుల్లో సక్సెస్ అవ్వడంతో తొందరలో ఇలాంటి ఏఐ గన్స్ మరికొన్నిటిని హిమాలయాస్ లో సెటప్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయించింది. సియాచిన్, హిమాలయాస్ లాంటి ప్లేస్లలో ఈ ఏఐ మిషన్ గన్ ని ఉంచితే పాక్ చేస్తున్న క్రాస్ బార్డర్ టెర్రరిజం చేయడం కష్టమే. ఇంకా ఎందుకంటే ఇలా క్రాస్ బార్డర్ నుంచి వచ్చే టెర్రరిస్టులను ఆటోమేటిక్ గా ఈ గన్ కాల్చివేస్తుంది. పూర్తి ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.